రకంగా ఏబిఎన్ రాధాకృష్ణ చంద్రబాబు నాయుడికి మరియు టీడీపీ కార్యకర్తలకైతే ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఏంటి అంటే, ఇటీవల కాలంలో టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నాయి కదా పరిస్థితులు. అంటే కొంతమంది ఎమ్మెల్యేలు జేసీబీలు తీసుకెళ్ళి వైసీపీ కార్యకర్తలు ఇల్లులు కూల్చడం, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలని తగలబెట్టడం, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటి మీద ఏంది అంటే రాధాకృష్ణ ఒక రకంగా టీడీపీ పార్టీకి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఎలా అంటే, గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఇలాంటివే చేసింది కాబట్టి ఇప్పుడు కూడా మీరు అలా చేస్తే ప్రజలు అన్నీ గమనిస్తారు. 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తే మళ్ళీ మీరు ఏవేవైతే గత ప్రభుత్వంలో ఏ తప్పులు అయితే చేస్తుందో ఇప్పుడు మీరు వాటిని అయితే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ప్రజలు వీటన్నిటిని గుర్తుంచుకుంటారు. వీటన్నిటిని మానుకోవాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకూడదు. ఒకవేళ శాంతి భద్రతల సమస్య తలెత్తితే రాష్ట్రానికి పెట్టుబడులు రావు. అంటే గతంలో మీరు ఆ ప్రభుత్వం ఏదో చేస్తుందో వాటిని కొనసాగిస్తున్నారు. వాటిని కొనసాగించకుండా డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి. వాటన్నిటిని తగ్గించుకోండి. ఎందుకు అంటే వీటిని ఇలానే కంటిన్యూ చేస్తూ పోతే ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరి మీదైనా దాడి చేస్తే దానికి వ్యతిరేకంగా తిప్పి కొట్టాలనేది వాళ్ళైతే టైం కోసం వేచి ఉంటారు. దానివల్ల ఏంటంటే 2029 ఎన్నికలు వస్తే ప్రజలు మీకు మళ్ళీ గుణపాఠం చెప్తారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మంచి కోసం ఏబిఎన్ రాధాకృష్ణ అయితే ఒక రకంగా స్వీట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దీని మీద అయితే మీ అభిప్రాయం తెలియదు.